చిన్న ప్రార్థన చేసుకుందాం బైబిల్ స్టడీని ఆరంభించక మునుపు. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక ప్రేమ స్తోత్రమయ్యా దేవా. అనేక దినముల ప్రార్థనను బట్టి మరొక పర్యాయము మీరు ఒక గొప్ప నూతనమైన ఉజ్జీవ అనుభవాన్ని మీరు అనుగ్రహిస్తూ వచ్చారు. స్తోత్రాలు. కరుణించి బలపరచండి దేవా. అనేక దినముల ప్రార్థన మీ సన్నిధానంలో ఇలాగో బైబిల్ స్టడీ ద్వారా తిరిగి మేమంతరం దేవ మీ నామమును గణపరచాలని తలంచినప్పుడు మీరు చూపెడతా వచ్చిన మీ కృపకై స్తోత్రాలు. కరుణించము దేవా. యథాప్రకారముగా ఈ యొక్క బైబిల్ స్టడీ కొనసాగింపబడగలాగున మీరు సహాయం చేయండి. నిలవబడుతున్న మీ దాసును మీరే బలపరచండి తండ్రి దేవా. అట్లా ప్రత్యేకించి ఈ యొక్క సార్వత్రిక సంఘ వాగ్దానాలు మేము ధ్యానించబోతుండగా మీరు మాకు నూతనమైన అంశములను దయచేయమని వందనాలు చెల్లిస్తే యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాం. ప్రభువా నీ గొప్పతనము. కేవలం 2 చరణాలు మాత్రం పాడుకుందామండి. మొదటి చరణం, రెండో చరణం మాత్రం. పాట సంఖ్య 123, సాంగ్ నెంబర్ 123. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము, అసఖ్యమైనది వర్ణించాలేమిలా. స్తుతికి యోగ్యము, అసఖ్యమైనది వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము. సృష్టి గొప్పది అద్భుతమేగా, సంకల్పమెంతో ఉత్తమము. సృష్టి గొప్పది అద్భుతమేగా, సంకల్పమెంతో ఉత్తమము. మానవ జాతి కొరకై ప్రభు, మానవ జాతి కొరకై ప్రభు సిద్ధపరచే సమస్తము, సిద్ధపరచే సమస్తము. నీదు పనులు నీ సామర్థ్యము వర్ణించాలేమిలా. నీదు పనులు నీ సామర్థ్యము వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము. ఉల్లాసముతో సృష్టిమై మరచే అద్భుత కార్యములను చూచి, ఉల్లాసముతో సృష్టిమై మరచే అద్భుత కార్యములను చూచి, సంతోషించి ఆరాధించిరే, సంతోషించి ఆరాధించిరే. నీవే సర్వమని చెప్పిరి, నీవే సర్వమని చెప్పిరి. నీ ప్రభుత్వము నీదు సత్యము వర్ణించాలేమిలా. నీ ప్రభుత్వము నీదు సత్యము వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము, అసఖ్యమైనది వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము. Shall we turn our Bibles into 2025
ప్రామిస్ 2025 సార్వత్రిక సంఘ వాగ్దానములో ఉన్న మొదటి మాటను మాత్రం మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 21 వర్స్ 5. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 21 వర్స్ 5. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. రైట్, చాలేనమ్మా. ఏంటంటే సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మనకు అదే కదండి. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. బిహోల్డ్ ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. కనుక దేవుడు ఏం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడంటే ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు మనల్ని నూతన పరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. సమ్టైమ్స్ వీ డోంట్ లైక్ ద న్యూనెస్ అండ్ అవర్ డైలీ హ్యాబిట్స్ అండ్ అవర్ బిహేవియర్. మన జీవితంలో మన ప్రవర్తన, మన దినచర్య అంతా కూడా పాతగా ఉంటేనే బాగుంటుందని ఆశపడతాం కదండి. చాలాసార్లు ఎందుకు మనం దేవుని చేత ఆశీర్వదింపబడము అని మనం తలంచితే దానికి కూడా ఉన్న మొట్టమొదటి కారణం ఏంటంటే మనము ప్రభు నడిపించే మార్గంలోనికి రాము. ప్రభు అంటాడయ్యా, నువ్వు వద్దయ్యా, నువ్వు పాత నిబంధన సౌలులాగా వద్దు, క్రొత్త నిబంధన సౌలు నుంచి పౌలుగా మార్చబడిన వారిలాగా ఉండాలి అని నేను తలంచుతున్నాను అని మనం అంటే మనం ఏం చెప్తామండి? ప్రభు కొత్త నిబంధన సౌలులాగా ఉండాలని కోరుకుంటే మనం అంటాం, అయ్యో ప్రభు నేను పాత నిబంధన సౌలే కావాలయ్యా అంటాం. ప్రభు అంటాడు, అయ్యా అననీయలాగా నేను నిన్ను సిద్ధపరచాలంటే మనం ఏమనుకుంటామంటే సప్పీరా భర్త అయినా అననీయలాగా ఉండాలని తలంచుతాం. కానీ ప్రభు అంటాడు, సౌలు వంటి ఒక వ్యక్తిని పౌలుగా మార్చడానికి నేను నిన్ను ఏర్పరచుకొనుచున్నానంటే అయ్యో ప్రభు ఎందుకు ప్రభు అని మనం తలంచుతాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, వి మస్ట్ బి రెడీ హౌ ఎవర్ ద లార్డ్ టీచెస్ us. దేవుడు ఎట్లాంటి మార్గం మనకు బోధిస్తాడో ఆ మార్గంలో మనము నడవడానికి ఏం చేయాలంట? ఇష్టపడాలా. మనకు నూతనమైన సంగతులు అంటేనే అయ్యో నూతనమైన సంగతులు కదన్నా అర్థం అవ్వవు కదా, నూతనమైన సంగతిని నేను ఎట్లా అలవరుచుకోవాలా, ఇది ఒక కష్టమైన పరిస్థితే కదా అని తలంచుతాం. అయితే ప్రభు యొక్క మార్గమును గురించి దేవుడు ఎంత చక్కగా చెప్పాడంటే, నీవు నా కాడిని ఎత్తుకొని ఏం చేయాలంట? నీవు నన్ను వెంబడించుము అంటాడు. టేక్ మై యోక్ అండ్ కమ్. దేవుడు చెప్పే మాట, నీవు ఆ కాడిని మోసుకొని రావాలంట. నేను నా కాడిని మోసుకొని రావాలా. కాడి లేకుండా వస్తే ప్రయోజనం ఉండదు. అందుకే ప్రభువును ఏం చేయాలనుకుంటున్నా అంటే నేర్పించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన కాడి ఎట్లాంటిదంట? ఆయన కాడి ఎట్లాంటిది? సులభమైనది. కనుక మనము చూస్తే దేవుడు మన జీవితంలో ఈ నూతనమైన సంవత్సరపు దయాకిరీట అనుభవం ద్వారా దేవుడు మనల్ని నూతన పరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. గాడ్ ఈజ్ రెడీ టు మేక్ యాజ్ ఎ న్యూ ఇన్ దిస్ ఇయర్. దేవుడు చేసిన ఒక 4-5 తలంపులు నూతనమైనవి. అవేంటో మనం తలంచుకొని ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం రండి. దాని కొరకై 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. బుక్ ఆఫ్ 2 Corinthians చాప్టర్ 5 వర్స్ 17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. కాబట్టి మొదటిగా దేవుడు మనల్ని ఏమి చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు అంటే, గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ ఏ న్యూ ఐడెంటిటీ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో దేవుడు మొట్టమొదటిగా మన యొక్క ఏంటంట పరిచయం. దేవుడు మనల్ని ఏం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడంటే న్యూ జనరేషన్, మేకింగ్ యాజ్ ఏ న్యూ ఐడెంటిటీ. క్రీస్తునందు మనము ఏంటంట నూతనముగా చేయబడిన వారం. పాత సంగతులన్నీ గడిచిపోయినాయి. దేవుడు మనల్ని ఎలా చేయాలనుకున్నా అంటే నూతనమైన వాడిగా, నూతనమైన వారముగా, నూతనమైన దానిగా దేవుడు చేయాలని ఇష్టపడతా ఉన్నాడు కదండి.
ఏంటంట నూతనమైనదంటే పాతది గతించిపోయిన జీవితం. కనుక మనము చూస్తే లూకాసు వార్త 19వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి మనకు తారసపడతాడు. ఎవరంట ఆయన? జక్కయ్య. గాస్పల్ లుక్ వి విల్ సీ ఏ షార్టెస్ట్ పర్సన్, దట్ ఈస్ నన్ అదర్ దాన్ జక్కయ్య మనకు ఎలా కనపడతాడు అని మనం చూస్తే జక్కయ్య అదే లూకాసు వార్త 19వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే జక్కయ్యకు ఒక కోరిక ఉంది. ఏం కోరికంట? అయ్యో యేసు ఎవరో నేను చూడాలి అని ఆశ కలిగింది. మనకుందా అండి? మనకు ఆశ ఉంటుందా? దేవా నీవెవరివి, ఒకసారి నీవు నాతో మాట్లాడు, ఒకసారి నిన్ను నీవు కనపరుచుకో, ఒకసారి నీవు నా జీవితమును మార్చు అని మనం అడుగుతామా? మనం ఏం అడుగుతామండి? ఉదయం లేచినప్పటి నుండి ప్రభా నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా బంధువులను ఆశీర్వదించు కదా. ఇట్లాంటి ప్రార్థన, ఇట్లాంటి వైఖరి మనకు ఉంటుంది. అయితే జక్కయ్య జీవితంలో చూస్తే జక్కయ్యకున్న ఒక గొప్ప ఆశ ఏంటంటది? యేసయ్య ఎవరో నేను చూడాలి అనే తలంచుతో వచ్చాడు. చూడండి, మనమందరం సాధారణంగా బాహ్య సంగతులు చూస్తే ప్రభువు ఏం చూస్తూ ఉన్నాడంట? మనుషుని యొక్క హృదయంలో ఉన్న ఆంతర్యం ఏమిటో ప్రభు చూడగలుగుతూ వచ్చాడు. ఇదే మాట మనము చూస్తే మొదటి సమూయేలు గ్రంథములో సమూయేలు దావీదు ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఎవరిని అభిషేకించాలా యెష్షయి కుమారులలో అని చూసినప్పుడు 1వ వాడిని, 2వ వాడిని, 3వ వాడిని చూసినప్పుడు సమూయేలు కనిపించింది. ఎస్, హీఈస్ పర్ఫెక్ట్ అనుకున్నాడు. ఎందుకు? వారి యొక్క శరీరం ఎలా ఉందంట? మొదటి వాని శరీరము, 2వ వాని శరీరము ఎలా ఉందంట? వారు యుద్ధ నైపుణ్యులు, యుద్ధములో ఏం చేస్తున్నారు? పని చేస్తూ ఉన్నారు. రాజు యొక్క ఆస్థానంలో వాళ్ళు సైనికులుగా పనిచేస్తూ ఉన్నారు. కనుక మనము చూస్తే వారి యొక్క శరీరమును బట్టి ఇప్పుడు ఈయన తీర్మానం చేసుకోగలుగుతూ వచ్చాడు. ఎవరంట? అవును, ఎవరు తీర్మానం చేసుకుంటా ఉన్నారు? ఇప్పుడు సమూయేలు అనుకుంటా వచ్చాడు, అరే వీళ్ళు బాగున్నారు కదా, ఎంత చక్కగా ఉన్నారు అని తలంచుతా వస్తే వెంటనే సమూయేలుకు దేవుడు చెప్పాడు, సమూయేలు తొందరపడవద్దు, నీవు అభిషేకించవలసినది ఇతనిని కాదు, ఇతనిని నేను త్రోసివేసి ఉన్నా అని అన్నాడు. చివరిగా ఎవరిని పిలిపించాడంట? సమూయేలు దావీదును పిలిపిస్తా వచ్చాడు. దావీదును పిలిపిస్తే దావీదు చూడటానికి ఎట్లున్నాడంట? ఎర్రని వాడు, అందమైన వాడు. అట్లాంటి పరిస్థితిలో దేవుడు వెంటనే దేవుని స్వరం సమూయేలుకు వినపడింది. ఏమన్నాడు? అయ్యా సమూయేలు, నీవు అభిషేకించవలసిన వాడు నీ ఎదుటే ఉన్నాడన్నాడు కదా. కాబట్టి ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, ఏం ఆశలు ఉన్నాయి మనకి? ఈ లోకంలో భూములు సంపాదించుకోవాలా, ఈ లోకంలో డబ్బు సంపాదించుకోవాలా, ఈ లోకంలో లోక అధికారమును నేను సంపాదించుకోవాలా అని ప్రయాసపడే ఆలోచన నీలో ఉంటే వాటిని తృణీకరించుమని దేవుడు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ సందర్భంలో ఈ యొక్క అనుభవము మొట్టమొదటిగా గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ యాజ్ ఏ న్యూ ఐడెంటిఫికేషన్. దేవుడు ఒక నూతనమైన వ్యక్తిగా, నూతనమైన అనుభవంలోనికి ప్రభు మనల్ని నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. జక్కయ్యకి ఏం కోరికుందంట? యేసు ఎవరో చూడాలని అనుకుంటా వచ్చాడు. ముందుకు సాగుదామా? 19వ అధ్యాయం 5వ వచనం. అదే లూకాసు వార్త 19:5లో ఇప్పుడు ప్రభు ఏమంటా వచ్చాడంట? చెట్టు మీద ఉన్న జక్కయ్యను యేసుక్రీస్తు ప్రభువారు చూచి ఆయన అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు? జక్కయ్య త్వరగా దిగుము, కమ్ ఐ మస్ట్ అబైడ్ అట్ దై హౌస్ టుడే. నేడు నేను నీ ఇంటిలో నుండవలసి ఉన్నది. ఇది ఎవరు చెప్తా ఉన్నారంట? జక్కయ్య చెప్తా ఉన్నాడు. కనుక మనం చూస్తే జక్కయ్య ఆలోచన ఏంటి? నేను యేసయ్య ఎవరు చూస్తే చాలు అనుకున్నాడు. కానీ ప్రభు అన్నాడు, అయ్యా నీకు కోరిక ఉన్నది, నీ యొక్క కోరికను నేను సిద్ధింపజేస్తా. ఆ కోరిక ఏంటంట? నేనెవరో నువ్వు చూడాలనుకున్నావు, కానీ నేనేం చేస్తా ఉన్నాను? ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నా, నీ ఇంట్లోనికి వస్తున్నా, నీ ఇంట్లో నేను నివసిస్తున్నా. అబ్బా, ఎంత మంచి దేవుడు అండి ఈయన. కాబట్టి మనము చూస్తే దేవుడు ఏం చెప్తా వచ్చాడు? నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది. జక్కయ్య కమ్ క్విక్లీ. ప్రభు చెప్పిన మాట, జక్కయ్య త్వరగా దిగమన్నాడు. త్వరగా దిగిన తర్వాత జక్కయ్యతో పాటు యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంటిలోనికి వెళతా ఉంటే అక్కడ చుట్టూ ఉన్న ప్రజలు ఏమంటా ఉన్నారంట? ఈయన ఎవరు? యేసుక్రీస్తు అన్న ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంట? ఈయన పాపైన మనిషిని ఇంటిలోనికి వెళ్ళి బస చేయడానికి వెళతా ఉన్నాడు. ఆయనకు ఈ యొక్క పాప ఎవరో
ఈయన అనగా ఈ జక్కయ్య ఎవరో ఎట్లాంటి వాడో యేసయ్యకు తెలియదా అని వాళ్ళు తలంచుతూ ఉన్నారు. చూడండి ఇక్కడ ఎన్ని విషయాలు దాచబడి ఉన్నాయో. జక్కయ్య ఏం చేస్తున్నాడంట? జక్కయ్య ఏమో మేడి చెట్టు ఎక్కాడు. మొదటిగా యేసయ్యను చూడాలన్న కోరిక ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కోరికను సిద్ధింపజేసి జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళడానికి ప్రభు ఇష్టపడతా వస్తే ఇప్పుడు ప్రజలు ఏమంటా ఉన్నారంట? అయ్యా, ఈయన ఎవరు? పాపి అయిన మనిషిని ఇంటిలోనికి వెళ్తా ఉన్నాడు అడే ప్రజలు. అంటే ప్రభు ఏమన్నాడంట? ప్రభు ఏమన్నాడండి? 19వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే మనము ప్రజలు ఏమన్నారో అక్కడ రాయించబడింది. 19:8లో చూస్తే ప్రభు ఏమన్నాడు? జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నా ఆస్తిలో సగం ఎవరికి ఇస్తున్నాను? బీదలకు ఇచ్చుచున్నాను. ఎవరి దగ్గర అయితే అన్యాయముగా తీసుకున్నానో వారికి 4 చెల్లిస్తుంది. జక్కయ్య అంటున్న మాట. మొదటిగా జక్కయ్యకేమో యేసయ్యను చూడాలని ఆశ కలిగింది. ప్రభు ఏమన్నాడు? జక్కయ్య త్వరగా రా, నేడు నేను నీ ఇంటిలో ఉండవలసి ఉన్నది అన్నాడు. ఆ చుట్టూ ఉన్న ప్రజలు ఆ సంగతిని చూసి ఏమంటూ ఉన్నారంట? ఈయన పాపి అయిన మనిషిని యొద్ద నివసించడానికి, బస చేయడానికి వెళ్తున్నారని ప్రజలంటే, ఇప్పుడు జక్కయ్య ఏమంటున్నాడంట? యేసయ్య జక్కయ్య ఇంటిలోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు జక్కయ్య అంటున్నాడు ఏమని? ఇదిగో ప్రభువా, నేను ఎవరి యొద్ద అయితే అన్యాయంగా తీసుకున్న 4 ఇస్తా. నా ఆస్తిలో సగం ఎవరికి ఇస్తా? బీదలకు ఇస్తా అన్నాడు. వెంటనే ప్రభు ఏమన్నాడు? 19వ అధ్యాయం 9వ వచనం, నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చి ఉన్నది. క్రీస్తునందు నీవు నేను ఎవరో తెలుసండి? నూతనమైన సృష్టి. చాలాసార్లు మనకు వీ డోంట్ నో అవర్ ఐడెంటిఫికేషన్ కదా. కొన్నిసార్లు మన గుర్తింపు ఏంటో తెలియదు. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మనకి ఒక నూతనమైన గుర్తింపు ఇచ్చాడు. అదే రక్షింపబడిన వారు. అదే ఏంటంట? దేవుని సొత్తైన ప్రజలు. ప్రకటన గ్రంథంలో రాయించబడింది కదండి. కాబట్టి మొట్టమొదటిగా మన జీవితంలో మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో ఆయన ఏం చేస్తా ఉన్నాడు? సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు ఏ విషయాన్ని నూతనపరచడానికి ఇష్టపడతా ఉన్నాడంటే మన యొక్క గుర్తింపును కదా. మునుపు మన జీవితం ఎలా ఉందో నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావేమో, లోకానికి ఇష్టమైనట్లుగా నువ్వు జీవిస్తూ ఉన్నావేమో, నీ స్నేహితుల కొరకు నీవు జీవిస్తూ ఉన్నావేమో. అయితే ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు మొట్టమొదటిగా నా జీవితాన్ని ఏం చేయాలనుకుంటున్నాడంట? నూతనమైనదిగా చేసి ప్రభువునందు నీవు నేను ఒక గుర్తింపు తీసుకొని రావాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రియమైన సోదరుడా? నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రియమైన సోదరి? సిద్ధంగా ఉంటే ఒక్క మాట చెప్పు, యేసయ్యా నిజమే అయ్యా, నీ వాక్యం విన్న తర్వాత నా జీవితంలో నీవు నాకు ఎటువంటి గుర్తింపు ఇవ్వాలనుకుంటున్నావో నేను నేర్చుకున్నానయ్యా, నన్ను క్షమించేసయ్యా. ఆ నూతనమైన గుర్తింపు నాకు కావాలి దేవా. నేను పాపిని, నన్ను కడుగు, నన్ను క్షమించు. క్రీస్తు నన్ను నూతనమైన వాడుగా, నూతనమైన దానిగా తయారు చేయి అని నీవు చెప్పగలిగితే ఆయన నిన్ను నూతన పరుస్తాడు. ఇది మొదటి అనుభవం. రెండోదిగా దేవుడు దేనిని నూతనపరచాలని అనుకుంటూ ఉన్నాడంట? నూతనమైన హృదయం కదా. మనకు ఎప్పుడు ఏముంటుంది? పాత హృదయమే. హృదయం గురించి చూస్తే ఇర్మియా గ్రంథం 17:9లో రాయించబడింది. ఏం రాయించబడతా వచ్చింది? హృదయం అన్నిటికంటే మోసకరమైనదంట. మనం అనుకుంటాం ఏమని తెలుసా? వాడు మోసకరమైనడు, ఓయమ్మ యొక్క బలి మోసం చేసే స్త్రీ పలానోళ్ళు, అమ్మా మోసం చేసే వాళ్ళు దిట్టన్న వాళ్ళు అని మనం అనుకుంటాం. అయితే మనకు తెలియని ఒక రహస్యం బైబిల్లో ఉంది. ఏంటంట? మనము ఎక్కువగా ఒక వ్యక్తిని ఎవరినైనా సరే ఎక్కువగా మోసం చేసేది ఏంటంట? హృదయం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఇంకా మార్కు సువార్త 7వ అధ్యాయంలో చూస్తే 21 నుంచి 23 వరకు అన్ని చెడు సంగతులే వస్తున్నాయి హృదయం లోపల నుండి కదా. లోపల నుండి అనగా మనిషిని హృదయం లోపల నుండి ఈ చెడ్డవన్నీ ఏం చేస్తూ ఉన్నాయంట? బయలుదేరుతూ ఉన్నాయి. చెడ్డవి లేవంటారా మన జీవితాల్లో? అసూయ లేదంటారా? కలహం లేదంటారా? ద్వేషం లేదంటారా? అపవిత్రపు మాటలు లేవంటారా? అబద్ధపు మాటలు లేవంటారా? మోసగించే తత్వం లేదంటారా? దొంగతనము లేదంటారా? అవహేళన మాటలు లేవంటారా? లేదంటే అపహాస్యపు జీవితం లేదంటారా? ఇవన్నీ ఉన్నాయి మనలో. వ్యభిచారపు జీవితం ఉంది. కాబట్టి మనం ఏం చేస్తూ ఉన్నాము? మన యొక్క హృదయము మనల్ని మోసపరుస్తూ ఉంది. పైపెచ్చు మన హృదయము లోపల నుండి దేవునికి వ్యతిరేకమైన సంగతులు బయలుదేరుతూ ఉన్నాయి. ఇవి ఒక మనిషిని ఏం చేస్తూ ఉన్నాయంట? అపవిత్రపరుస్తూ ఉన్నాయి. పవిత్రత కాదు, అపవిత్రత
కదా. అపవిత్రపరచబడిన వ్యక్తి ఎలాగూ నూతనపరచబడగలడు? అసాధ్యం, అసంభవం. ఒక చక్కని ఉదాహరణ ఉండండి బైబిల్లో. దేవుడు మనము చూస్తే లూకాసు వార్త 15వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఎవరున్నారంట? ఒక చిన్న కుమారుడు ఉన్నాడు. ఆయనే తప్పిపోయిన కుమారుడు. ఆ కుమారుని జీవితంలో మనము చూస్తే మొట్టమొదటిగా ఆ చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి అంటా వచ్చాడు. 15వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నాడు? తండ్రి, గివ్ మీ మై పోర్షన్ మై ఫాదర్ అన్నాడు ఆయన. నాకొచ్చు భాగము నీ సంపాదనలో, అనగా ఆస్తిలో నాకొచ్చు భాగము నాకు ఇచ్చే తండ్రి అని అన్నాడు. తండ్రి ఎప్పుడైనా ప్రశ్నించలేదండి. తండ్రి కుమారుని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే అంతగా ప్రేమిస్తున్నాడు. అదే మనమైతే ఏం చేస్తాం? నాలంటాడైతే అంటాడు, ఏరా నువ్వు కష్టపడినావా, ఏరా నువ్వు పని చేసినావా, ఏరా నువ్వేమైనా ఏ రోజైనా నాకు తెచ్చిచ్చినావా, నీ సంపాదన తెచ్చివ్వాలా, నీకెందుకు ఇవ్వాలా, వెళ్ళిపో అని మనమైతే అంటాం. మీరంటారు అంటారు, నేనైతే అంటా. కాబట్టి ఆ తండ్రి చాలా మంచి తండ్రి. ఆయన ఏమంటా వచ్చాడు? సరే కుమారుడా, నాకు కొంత సమయం కావాలి. ఎందుకంటే నీకు వచ్చే పొలం ఎంత ఉందో, నీకు వచ్చే బంగారం ఎంత ఉందో, నీకు వచ్చే ఇల్లు ఎంత భాగం వస్తుందో అన్నిటిని సమకూర్చి ఇస్తానని అన్నాడేమో. కొంతకాలం టైం పట్టింది. సరే, మొదటిగా తండ్రితోనేమో నా భాగం నాకే అన్నాడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత 15వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? అంతా కూడా సమకూర్చుకొని ఏం చేస్తూ ఉన్నాడంట? ఆ దూర దేశము వెళ్ళి అక్కడ ఏం చేస్తూ ఉన్నాడంట? దాన్ని అంతా కూడా పాడు చేసుకుంటా వచ్చాడు. హీ లివ్డ్ ఇన్ ఏ రయోటియస్ లివింగ్ కదా. ఏం చేస్తూ ఉన్నాడంట? ఆయన ఒక వ్యాపారం చేశాడు. ఆ వ్యాపారం ఎట్లాంటిదో మరి బైబిల్లో రాయించబడలేదు. అయితే అది ఎట్లాంటి వ్యాపారం అంట? దుర్వ్యాపారం. దట్ ఈస్ నాట్ గుడ్. కాబట్టి తన జీవితము ఎలాగూ వెళ్ళిపోతా వచ్చిందంటే తినడానికి ఏమీ లేదు, ఉన్నదంతా ఖర్చు అయిపోయింది. తనకు ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు తినడానికి ఏమీ లేక పందుల దగ్గరికి వెళ్ళాడు. పందుల యజమాను దగ్గరికి వెళ్తే, అయ్యా నా దగ్గర ఏ ఉద్యోగం ఉంది? పందులు పెంచే ఒక ఉద్యోగం ఉంది, పందులను కాయాలా, కాపర్లా కాస్తావా అంటే కాస్తానయ్యా. పందుల దగ్గరికి వెళ్ళాడు, ఆకలి అవుతుంది. యజమాని ఏదైనా పంపిస్తాడేమని మధ్యాహ్నం ఉదయం చూస్తాడేమో, ఏం తీసుకురాలే, మధ్యాహ్నము ఏం రాలే, ఆకలి ఎక్కువ అవుతుంది, ఏం తినాలనో దిక్కు తోచని పరిస్థితులు ఉండి పందులు తినే ఆహారం కొరకు పరిగెత్తాడు. ఎవరు? చిన్న కుమారుడు. కాబట్టి మనము చూస్తే ఎట్లాంటి పరిస్థితి? తండ్రి ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆకలి ఎట్లాంటిదో తెలియదు. తండ్రి ప్రేమిస్తూ ఉన్నప్పుడు సుఖ విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాడు. తండ్రి యొక్క ప్రేమతో తాను జీవిస్తూ ఉన్నప్పుడు, తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎలాగున్నాడంట? ఎట్లాగున్నాడు? అంత సంతోషం, అంత సమాధానం, అంత నెమ్మదిగా ఉన్న వ్యక్తి తండ్రి దగ్గర నుంచి దూరం అయిపోయినప్పుడు ఏమైపోతూ వచ్చిందంట? ఆకలి బాధ ఏంటో తెలిసింది, డబ్బు విలువ ఏంటో తెలిసింది. మూడోది ఏంటంట? ఆ నెమ్మది లేకోకుండా కష్టపడి తత్వం ఏంటో తెలిసింది. వెంటనే పశ్చాత్తాపడి ఆయన అన్న మాట ఏంటంటే 15వ అధ్యాయం 21వ వచనంలో ఆయన ఒకటే మాట అన్నాడు. ఏమని? చదవండి అమ్మా. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి, నేను పరలోకమునకు విరోధము గాను నీ ఎదుటను పాపము చేస్తిని. నేనేం చేస్తా ఉన్నా? పరలోకానికి విరోధంగా పాపం చేసిన, నీ ఎదుట పాపం చేసిన. కాబట్టి ఇక మీదట ఎలాగుండద్దు? నేను కుమారుడనని అనిపించుకోవడానికి యోగ్యుడని కాను. బట్ మేక్ మీ యాజ్ ఏ సర్వెంట్. కుమారునికి కాదు, ఇక మీద నేను ఎట్లా ఉంటాను? దాసుడు లాగుంటా అని అంటే తండ్రి ఒప్పుకున్నాడండి? తండ్రి ఒప్పుకున్నాడా? అరే దాసుడుగా ఉంటాను, పని చేస్తాను, రారా అని అన్నాడా? అనలా. ఆయన ఏం చేస్తా వచ్చాడంట? తండ్రి కుమారుని ఎంతగానో ప్రేమించి ఆయన వచ్చిన వెంటనే పశ్చాత్తాపడినావు చాలా అనుకొని వెంటనే ఏం చేశాడు? కోల్పోయిన అధికారాన్ని ఇచ్చాడు. రేయ్, నువ్వెప్పుడు కూడా దాసుడు కాదు, నువ్వునా కుమారుడవే. పోయిందేదో పోయింది, నువ్వు పోగొట్టింది సంపాదన మాత్రమే, నువ్వు పోగొట్టింది ఆస్తిని మాత్రమే. కానీ నువ్వు వచ్చిన తర్వాత చూస్తే నీ జీవితం మార్చబడింది. కాబట్టి నీ హృదయం మార్చబడింది. అందుకే ఆయన అంటాడు, ఈ నా కుమారుడు తప్పిపోయి మరలా దొరికాడు, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు అని. ఏం చేస్తూ ఉన్నంట? ఆ ఇంటి అంతట్లో ఒక ప్రేమ విందు ఏర్పాటు చేయబడతా వచ్చింది కదా. ఏ గ్రేట్ ఫీస్ట్ హ్యాస్ టేకెన్ ప్లేస్. కనుక మనము చూస్తే రెండోదిగా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? నూతనమైన హృదయం. జీవపు దాతానా హృదయములోనికి రా,
నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నిమ్ము. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నిమ్ము. కదా, నూతనమైన హృదయం. ఎహెజ్కేలు గ్రంథంలో రాయించబడింది, మీకు రాతి గుండెని తీసేసి ఏం చేస్తా, నూతనమైన మాంసపు గుండెని ఇస్తా, లేదంటే నూతనమైన హృదయాన్ని ఇస్తా అన్నాడు. ఈ నూతన హృదయం ఏం చేస్తుంది? పాత హృదయం లాగా ఉండదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఒకరోజంట ఒక అమెరికా లాంటి ప్రదేశంలో తెల్ల పంది పిల్లను ఒక యజమానుడు పెంచుకుంటా ఉన్నాడు. ఎట్లాంటి పంది పిల్లంట? తెల్ల పంది పిల్ల. ఎందుకంటే అక్కడ స్నో ఎక్కువ ఉంటుందండి కదా, మంచు ఎక్కువ ఉంటుంది, చలి వాతావరణం ఎక్కువ ఉంటుంది. కాబట్టి భారతదేశంలో అనగా మన దేశంలో ఉన్నట్లుగా ఎక్కువ నల్లగా ఉండవు మనుషులు కూడా, అందుకే ఎక్కువ వారి స్కిన్ టోన్ కూడా ఎక్కువగా తెల్లగా ఉంటుంది. కాబట్టి మనం చూస్తే ఆ పంది పిల్లను తెచ్చుకున్నాడంట యజమాని. డబ్బా ప్రతిరోజు స్నానం చేస్తూ ఉన్నాడు. స్నానం చేపించేసి బాగా మంచిగా డబుల్ కాటన్ బెడ్ మీద పడంలో పెడతా ఉన్నాడు. కొద్ది రోజులైన తర్వాత ఈయనకు ఒక ఆలోచన తట్టింది, అరే ప్రతి ఒక్కడు మా ఇంటి పక్కన వాళ్ళు ఆ పక్కన వాళ్ళు కుక్కను కట్టేసుకుని ఏం చేస్తూ ఉన్నారు, మార్నింగ్ వాక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి నేను పెంచుకుంటున్నా ఈ పంది పిల్లను ఏం చేయాలా పట్టుకొని మార్నింగ్ వాక్కి వెళ్ళాలా అనుకున్నాడు. వెళ్తున్నాడు. ఇలా వెళ్తా ఉంటే అక్కడ చాలా తక్కువ కదండి, బురద ప్రదేశాలు చాలా తక్కువగా కనపడతాయి. ఒక చోటంట ఏమైపోయింది, బురద కనపడిందంట. బురద కనపడతానే వెంటనే ఏం చేసింది పంది, యజమాని దగ్గర అని అక్కడున్న ఏమంటారు ఆ చైన్ని విడిపించుకొని, బెల్ట్ని విడిపించుకొని దాంట్లోకి దుమికి, అబ్బా ఎంత హాయిగా ఉందో దానికి. అంటే ఇన్ని రోజులు పెట్టిన భోజనము, ఇన్ని రోజులు దాని నుంచి పరిశుభ్రత ఏమైపోయా, అంత వ్యర్థమైపోయా. యజమానునికి చాలా బాధ కలిగింది. అరే దీన్ని ఎంత శుభ్రపరుస్తూ ఉన్నా, దీన్ని ప్రతిరోజు ఎంత నీట్గా ఉంచుతా ఉన్నా, ఎంత మంచి పర్ఫ్యూమ్ వాడుతున్నా, ఎంత మంచి హెయిర్ ఆయిల్ వాడుతున్నా, ఎంత మంచి దీన్ని క్లీన్ చేస్తున్నా, ఇదంతా వేస్ట్ అయిపోయింది అని బాధపడుతూ ఉంటే, అదే సమయానికి ఎవరు వచ్చారంట, వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడంట, యజమానుని ఫ్రెండ్. యజమానుని ఫ్రెండ్ ఏం పని చేస్తాడంటే, ఆయన ఒక సర్జియన్. ఏంటంట, శస్త్రచికిత్స చేసేవాడు, అంటే ఆపరేషన్ చేసే డాక్టర్. ఆ డాక్టర్ ఏం చేశాడంటే వెంటనే, సరే నువ్వు బాధపడతా ఉన్నావు మిత్రమా, నీ బాధ నేను చూడలేకపోతున్నాను అని చెప్పి ఏం చేశాడంటే, ఆ పంది పిల్లని ఇచ్చేసి నేను బాగు చేసి పంపిస్తానన్నాడు. సరే తీసుకెళ్ళినాడు. ఒక 6 నెలల తర్వాత తీసుకొని వచ్చాడు. 6 నెలల తర్వాత తీసుకొని వస్తే ఇప్పుడు ఏమన్నా అంటే, ఇప్పుడు నువ్వు మార్నింగ్ వాక్ దాన్ని తీసుకొని వెళ్ళు అని అన్నాడు. మార్నింగ్ వాక్కి దాన్ని తీసుకొని వెళ్ళంటే పంది పిల్లను తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఒక చోట బురద కనపడింది. ఇప్పుడు బురదలేకి నెట్టుతూ ఉన్నాడు, కానీ పంది పిల్ల ఏం చేయట్లేదంట, అంటదంట. ముందేమో యజమానుడి దగ్గర నుంచి వదిలించుకొని ఎగిరి మరీ దుమికింది ఏదంట బురదలో, ఇప్పుడైతే మాత్రం దుమకట్లేదు. ఆయన నెడుతున్నా కూడా వెనక్కి వస్తుంది. అర్థం అవ్వడంలా యజమానునికి. ఏం జరిగిందబ్బా, ఒక 6 నెలలు ఏమో తన కాడ పెంచుకున్నాడు, ఏమైనా ట్రైనింగ్ ఇచ్చినాడా అడుగుదామని ఫ్రెండ్ని పిలిచాడు. ఫ్రెండ్ని పిలిచి ఇప్పుడు అడిగాడు, ఏం మిత్రమా ఏం చేసావు నువ్వు, ఈ పంది పిల్ల ఇప్పుడు నేను నెట్టుతా ఉన్నా కూడా బురదలోకి వెళ్ళట్లేదు, ఏంటి రహస్యం అని అడిగాడు. అని అడిగితే వెంటనే ఆయన చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఏం లేదు మిత్రమా, ఇప్పుడు డాక్టర్ చెప్తున్నాడు, ఏం లేదు మిత్రమా, నేనేం పని చేశాను, నేనేం చదువుకున్నా, నేను చేసే వృత్తి ఏంటంటే ఆపరేషన్ చేయడం. ఈ పందికి ఏం చేశాను, నేను ఆపరేషన్ చేసిన. ఏం ఆపరేషన్ చేసినా, దాని హృదయాన్ని తీసి, అంటే పంది గుండెని తీసి ఏ గుండెని పెట్టాడంట, గొర్రె గుండెని పెట్టాడంట. అందువల్ల ఏమైపోయిందంట, ఈ పంది బురదలోకి వెళ్ళడం లేదు మిత్రమా అని అన్నాడు. అట్లుగా మనం చూస్తే నూతనమైన హృదయం కనుక మన జీవితంలో దేవుడు ఏం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడంట, ఏ న్యూ హార్ట్, నూతనమైన హృదయం. కాబట్టి మనము రెండోదిగా మన జీవితంలో చూస్తే దేవుడు మనల్ని నూతనమైన హృదయంతో నింపాలని ఇష్టపడుతున్నాడు. రాతి గుండె దేనికి సాదృశ్యం? రాతి గుండె ఉందనుకోండి, ఇప్పుడు మనము ఎవరైనా ఏదైనా మాట చెప్తే అంటాం కదండి. రాతి గుండె ఒప్పుకోదు, దేన్ని తీసుకోదు, నేను చెప్పినే జరగాలంటది. ఉదాహరణకి ఇంకొక జరిగిన సంఘటన నేను మీకు చెప్తానండి, ఒక చక్కటి ఉదాహరణ. ఒకనొక సందర్భంలో నాలాంటి ఒక యవనస్తుడు యాత్రికుని ప్రయాణం చేస్తూ ఉన్నాడు.
యాత్రికుడి ప్రయాణం చేస్తూ ఉంటే ఇక ముందు ఎడారి ఉందని ఆయన తెలుసుకున్నాడు. వాళ్ళ ఎక్కడో అక్కడ బాటసారి వెళ్తుంటే అడిగాడు, అన్న ఇట్లా నుంచి ఇట్లా వెళ్తే ఏం వస్తుందంటే ఆయన అన్నాడు, అయ్యా ఎడారి వస్తుందని. ఓహో అవునా, మరి నీళ్ళు ఎట్ట తాగడానికంటే, బాబు నువ్వు ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తే అక్కడ నీకు ఒక వాగు కనపడుతుంది అన్నాడు. ఏం కనపడుతుందంట? వాగు. సరే వాగు కనపడతాయి కదా అని వాగు లోపలికి వెళ్ళాడు. వాగు దగ్గరికి వెళ్ళాడు. తాను నీరు తాగి దప్పిక తీర్చుకున్నాడు. దప్పిక తీర్చుకున్న తర్వాత ఆ వ్యక్తికి ఒక ఆలోచన తట్టింది, ఒక ప్రశ్న వచ్చింది. ఏం ప్రశ్న అంటే, నేను ఎడారిలోకి వెళ్తే నీళ్ళు ఎట్లా వస్తాయి నాకు? అవునా కదా, ఎడారిలో నీళ్ళు రావు కదా, ఎడారిలో నీళ్ళే ఉండవు, కాబట్టి నాకు దప్పికైతే ఎట్లా అని ఆలోచించి 2 నీళ్ళు తీసుకుందాం అనుకుంటే తన దగ్గర ఏం లేదు, బాటిల్ లాంటిది. అప్పుడు ఏమనుకున్నాడంటే ఒక రాయిని తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? రాయిని. అది కూడా చాలా పరిశీలించినాడు. చాలా పరిశీలించి అంటే ఆ రాయి ఏమైందంటే పాచి పట్టిందంట. ఏం పట్టింది? పాచి పట్టింది. పాచి పట్టింటే ఆ రాయిని తీసుకొని సంచిలో వేసుకొని ఇంకా వెళ్ళిపోయినాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు ఆయన ఆ పని చేశాడంటే తర్వాత మీకు అర్థమవుతుంది. వెళ్ళిపోయినాడు, కొంచెం దూరం వెళ్ళినాడు. ఎడారి కదా, కింద ఎండ వేడిమి, పైన సూర్యుని యొక్క వేడిమి తట్టుకోలేక దప్పికైనాడు. దప్పికైంటే వెంటనే ఏం చేశాడంటే ఆ రాయిని తీసుకొని ఇట్లా నలుపుతూ ఉన్నాడంట. నీళ్ళు వస్తాయండి? నీళ్ళు రావు. ఎందుకు? అది రాయి, దాంట్లో ఏముండదు, జీవం ఉండదు. కాబట్టి మనం చూస్తే ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాధపడుతూ ఉన్నట్టు, అయ్యో ఈ రాయి ఎప్పటి నుంచో ఎక్కడుందంట? నీళ్ళలో ఉంది. నీటిని చాలా పీల్చేసి ఉంటుంది. ఇది నాకు దగ్గర ఒక 2-3 రోజుల వరకు నీటిని అందిస్తుందని నేను తలంచనా, కానీ రాయిలో ఒక్క చుక్క కూడా నీళ్ళు లేదని అనుకున్నాడంట. నేను మోసపోయినా అనుకున్నాడు. కాబట్టి మనము చూస్తే రెండవదిగా ఏంటంట, రాతి గుండె అలాగుంటుంది పరిస్థితి. ఏది చెప్పినా కూడా మనము అంగీకరించాం. అయితే దేవుడు రాతి గుండెని తీసి ఏం చేశాడు? మాంసపు గుండె ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. రెండవదిగా, మొదటిగా నూతనమైన ఏ న్యూ ఐడెంటిఫికేషన్, నూతనమైన గుర్తింపు. రెండవది ఏంటంట? నూతనమైన హృదయం. రండి 3వ అనుభవంలోనికి వెళ్దాం. బుక్ ఆఫ్ కొలస్సియన్స్ చాప్టర్ 3 verse 1 and 2. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకుడి. రైట్. ఏంటంటే మూడోదిగా చూస్తే న్యూ మైండ్, నూతనమైన మనస్సు. నూతనమైన మనస్సు మనము చూస్తే ఋతు గ్రంథం 2వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట రాయించబడతా వచ్చింది. రూతు ఎవరంట? నయోమి యొక్క కోడలు. పెద్ద కోడలా చిన్న కోడలా చెప్పాలా? పెద్ద కోడలు కదా. ఈ నయోమి ఎవరు? బెత్లెహేము దేశస్థురాలు కదా. కాబట్టి మనము చూస్తే ఆ బెత్లెహేములో కరువు వచ్చిందని బెత్లెహేమును విడిచి ఎక్కడికి వచ్చిందంట? మోయాబు దేశమునకు వచ్చింది. మోయాబు దేశముకు వచ్చిన తర్వాత నయోమి తన భర్తను కోల్పోయింది. వివాహం చేసింది, 2 పిల్లలకి. 2 పిల్లలు కూడా ఆ యొక్క మోయాబు దేశంలో చనిపోయినారు. ఇప్పుడు ఎంతమంది మిగిలారంట? 3. నయోమి యొక్క పెద్ద కోడలు, చిన్న కోడలు. ఇప్పుడు అంతా ఉంది నయోమి, అమ్మ ఎందుకమ్మా మీరు ఈ దేశంలో ఉన్నారు, మీరు ఏం చేయాలా? నేను నా దేశంలోకి వెళ్ళిపోతున్నా, మీరు కూడా ఏం చేయాలా? మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి, ఎవరైనా చూసి మంచిగా వివాహం చేసుకోనండి, నన్ను విడిచిపెట్టండి అని అంటే, 2వ కోడలేమో ఎంచక్క ముద్దు పెట్టుకుని అత్త సారీ అత్త అది ఏడిచి ఏం చేసిందంట? వెళ్ళిపోయింది. అయితే మొదటి కోడలు ఆమె ఏమనిందంట? ఋతు గ్రంథం 2:16లో రాయించబడతా వచ్చింది. ఏం రాయించబడిందంటే ఆమె అన్నది ఋతు నయోమితో, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు మృతి పొందు చోటునే నేనును మృతి పొందేదను, మరణము తప్ప ఇంకేదైనా నన్ను వేరు చేస్తే యెహోవా నాకెంతో కీడు చేసిన వాడు అన్నది ఆమె. చూడండి ఎట్లుందో, నూతనమైన మనస్సు. ఆమె ఎక్కడ పుట్టిందంట? మోయాబు దేశంలో పుట్టింది. మోయాబు దేశము విగ్రహాలకు ప్రతిష్టమైన స్థలము. ఆమె ఆ విగ్రహాలను విడిచిపెట్టి ఆమె ఏం చేస్తుందంట? అయ్యో
మా అత్త ఏంటి ఇలాగుంది, మా అత్త యొక్క వస్త్రధారణ ఏంటి ఇలాగుంది, మా అత్తగారి యొక్క మాటలు ఏంటి ఇలా ఉన్నాయి, మా అత్తగారి యొక్క జీవన విధానం ఏంటి ఇలా ఉంది, మా అత్త యొక్క ప్రవర్తన మా దేశస్తులందరితో ఎవరితో సరిపోల్చడం లేదు, ఈమె నూతనంగా ఉంది అని తలంచి నాకు తెలిసి అడిగింటది, ఏమత్తా నీ వస్త్రధారణకి కారణం ఏంటి, నీవు ఇలా జీవించడానికి కారణం ఏంటి, నీ మాటలకు కారణం ఏంటి, నీ ప్రవర్తనకు నీ నడవడికలకు కారణం ఏంటి అని అడిగింటది కదండి. ఆమె చెప్పిండొచ్చు బహుశా. ఆ ఒక్క అనుభవము ఏం చేస్తూ వచ్చిందంట, రూతును నూతనమైన మనస్సుతో నింపుతూ వచ్చింది. నూతనమైన మనస్సు తాను పొందుకున్నది మనము చూస్తే దాని తర్వాత ఎక్కడికి వచ్చిందంట, ఆమె బెత్లెహేములోనికి వచ్చింది. బెత్లెహేములో మనము చూస్తే ఆమె బోయాజును వివాహం చేసుకుంటూ వచ్చింది. తర్వాత అధ్యాయంలో ఇంకా ముందుకెళ్తే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిలోనికి చేర్చబడతా వచ్చింది రూతు కదా. కాబట్టి మూడవదిగా ఏ న్యూ మైండ్, గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ఏ న్యూ మైండ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డోంట్ థింక్ దట్ ఓల్డ్ ఈజ్ గుడ్, అండ్ సమ్టైమ్స్ వీ విల్ సే దట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ బ్రదర్. మనం ఏమనుకుంటామంటే అయ్యో పాతది చాలా విలువైందన్నా, కావాలంటే పాత సంగతులు బంగారంతో సమానం అని చెప్తాం కదన్నా. కానీ మనము తలంచితే దేవుడి ఇవ్వబోయే నూతనమైన మనస్సు మనల్ని ఏం చేస్తుందంట, ఏం చేస్తుంది, ఆత్మ సంబంధమైన అభివృద్ధిలోనికి నడిపిస్తుంది. రూతు అక్కడ ఎవరికి తెలియదండి మోయాబు దేశంలో, కానీ బెత్లెహేముకు వచ్చిన తర్వాత అందరికీ తెలిసిపోయింది, ఎవరిమే నయోమి కోడలు, ఎవరిమే నయోమి కోడలు, ఎవరిమే నయోమి కోడలు. అబ్బా ఎంత బాగా పనిచేస్తుందమ్మా, అబ్బా ఎంత బాగా పరిగెడుతుందండి, ఎంత బాగా అతను సంరక్షిస్తే, అబ్బా ఇట్లాంటి కోడలు ఉండాల్సింది, పెళ్లి చేసుకుంటే ఇట్లాంటి అమ్మాయిని చేసుకోరే అని అందరు చెప్తున్నారు. ఇట్లాంటి లక్షణాలు ఉండాలి కోడలికి. అందంగా ఉందని కాదు, ముక్కు చక్కగా ఉందని కాదు, బంగారు ఇస్తుందని కాదు, డబ్బులు తెస్తుందని కాదు, వద్దరా బిడ్డ, మనకి ఇట్లుండాలా, కోడలంటే ఇట్లుండాలా, ఇట్లాంటి లక్షణాలు ఉండే కోడల్ని నువ్వు పెళ్లి చేసుకొని చెప్పేవారేమో కదా. కాబట్టి మనము చూస్తే ఈ రూతు తర్వాత ఎంతగా అందరికీ పరిచయం చేయబడతా వచ్చింది. మూడవదిగా దేవుడు నూతనమైన నూతనమైన మనసుని ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. రండి నాలుగవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 2 వర్స్ 19. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఎవరిల్లు అంటే ఇది దేవుని ఇల్లు. కాబట్టి మనం చూస్తే గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యాజ్ ఏ న్యూ ఫ్యామిలీ. దేవుడు నాలుగోదిగా ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు, నూతనమైన కుటుంబం. ఏదంటే నూతనమైన కుటుంబము, నూతనమైన కుటుంబం అంటే కొంతమంది తలంచుతారు, అంటే మొదటి భార్య కాకుండా రెండో పెళ్లి చేసుకోవాలని. అది కాదండి నూతనమైన కుటుంబం అంటే. నూతనమైన కుటుంబం అంటే ఏంటి, ఎవరైనా ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత, బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి దేవుని మందిరంలోకి వచ్చిన వెంటనే దేవుని యొక్క దాసుడిలాగా అంటాడు, ఏమంటాడు, తమ్ముడు ఇంతవరకు నువ్వు ఒంటరిగా ఉన్నావు, అయితే ఇప్పుడు నీకు ఏదైనా కష్టం వస్తే, నీకేదైనా నష్టం వస్తే, నీకేదైనా ఇబ్బంది వస్తే, ఎరుకు వస్తే, నీ కొరకు నిలువబడటానికి మొదటిగా దేవుడు ఉన్నాడు, దేవుని తర్వాత ఎవరున్నారు, దేవుని సంఘం అనగా మేమున్నాం అని ధైర్యపరచే అనుభవం కదా. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ఏ న్యూ ఫ్యామిలీ. మనము చూస్తే యోసేపు జీవితంలో ఆదికాండం 37వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే ఏం జరుగుతొచ్చిందంటే, ఇక్కడ ఇష్మాయేలీయులకు అమ్మబడతా వచ్చాడు 20 వెండి నాణెములకు. ఎవరు, యోసేపు. అదే 36వ వచనంలోకి వస్తే ఆ వీరు అనగా ఎవరు, మొదటిగేమో ఇష్మాయేలీయులకి యోసేపు అన్నదమ్ములు అమ్మారు. ఈ ఇష్మాయేలీయులు ఏం చేస్తా వచ్చారంట, రెండోదిగా పోతీఫర్కి అమ్మారు. పోతీఫర్కి అమ్మితే పోతీఫర్ యొక్క భార్య యోసేపును ప్రేరేపించి పాపము చేయడానికి తాను ప్రేరేపిస్తే యోసేపు అన్నాడు, ఈ కార్యము చేసి నేనెట్లా నా దేవునికి విరోధముగా పాపము కట్టుకుంటా అని అన్నాడు యోసేపు. అని అక్కడి నుంచి తప్పించుకుంటే ఇప్పుడు పోతీఫర్ భార్య నెపము వేసి యోసేపును ఎక్కడ పెట్టించిందంట, అధికారం ఉన్నదని చెరసాలలో వేయించింది. చెరసాలలో వేయిస్తే ఆదికాండం 40-41లో చూస్తే ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చిందంట, ఫరోకు ఒక కళ వచ్చింది, నాకు కళ కావాలా, కళ భావం కావాలంటే
ఇప్పుడు యోసేపు ఎక్కడికి వచ్చాడంట? ఫరో ఎదుటికి అనగా రాజు ఎదుటికి తీసుకొని రాబడుతూ వచ్చాడు. కల భావం చెప్పాడు. కల భావం చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, నీ వంటి దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి నాకెవరు కనిపించట్లేదు, నీవే అధికారి అన్నాడు అని చెప్పి ఒంటరిగా ఉన్న యోసేపు, చెరసాల్లో బంధింపబడిన యోసేపు బయటకు వచ్చిన తర్వాత ఆ దేశంలో ఉన్న ఎవరంట ఓను కుమార్తె అయిన ఆసేనతోనిచ్చి వివాహము చేస్తా వచ్చాడు. ఎవరికి? యోసేపు. మునుపేమో యోసేపు ఒంటరిగా ఉన్నాడు. అమ్మబడినవాడు యోసేపు, గుంటలో త్రోయబడినవాడు యోసేపు, అలాగే చెరసాల్లో బంధింపబడినవాడు యోసేపు. అయితే ఇప్పుడు ఏంటంట, ఎవరయ్యా యోసేపు అంటే? యోసేపు యొక్క భార్య ఎవరు? ఆసేనతు. మనము చూస్తే దేవుడు ప్రేమించి యోసేపుని ఏం చేస్తా వచ్చంట? ఆశీర్వదిస్తూ వచ్చాడు 2 కుమారుల చేత. మొదటి కుమారుడు ఎవరంట? మనస్సే. 41వ అధ్యాయం 51, 52 ఈ మాటలు రాయించబడి ఉంటాయి, ఆదికాండం. కాబట్టి మనస్సు అంటే అర్థం ఏంటి? మరచుట. ఏటిని మరిచాడు? కష్టాలన్నీ మర్చిపోయాడు కదా. తాను పడిన ఇబ్బందులన్నీ, తాను పడిన ఒంటరితనం అంతా కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట? మర్చిపోయేటట్లు చేస్తూ వచ్చాడు. సాధారణంగా ఇశ్రాయేలీయులు ఉన్న ఆ స్థలం ఆశీర్వదింపబడాలా, కానీ యోసేపు ఐగుప్తుకు వచ్చిన కారణమును బట్టి దేవుడు కూడా ఎక్కడికి వచ్చాడంట? ఐగుప్తుకు వచ్చాడు. ఐగుప్తులో కరువు లేదు, సమృద్ధి ఉంది. కానీ ఎక్కడైతే ఇశ్రాయేలీయులు నివసిస్తూ ఉన్నారు అక్కడ కరువు ఉంది. కాబట్టి మనము చూస్తే దేవుడు మొట్టమొదటిగా మనస్సే అన్న కుమారుని యోసేపునికి ఇచ్చాడు. రెండోదిగా ఎవరంట? రెండో కుమారుని పేరు ఎఫ్రాయిము. ఎఫ్రాయిం అంటే అర్థం ఏంటి? దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తూ వచ్చావు, దేశములో అనగా వేరే దేశములో నీవు నన్ను ఆశీర్వదిస్తూ వచ్చావయ్యా కదా. కాబట్టి మనము చూస్తే మనం ఏమని తర్వాత ముందుకు సాగుతామంటే మనస్సే, లేదంటే ఎఫ్రాయిం అర్ధగోత్రమా, మనస్సే అర్ధగోత్రమా? ఇప్పుడు మనము చూస్తే వీరు ఏం చేయబడతా వచ్చారంట? ఇశ్రాయేలుకు 12 మంది కుమారులు అయితే దాని తర్వాత ఏం చెప్తా ఉన్నారు? మనస్సే అర్ధగోత్రము, ఎఫ్రాయిము అర్ధగోత్రం. ఈ సంగతులు మనకు బైబిల్ రాయించబడతా వస్తాయి. దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తూ వచ్చాడంటే, ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, దేవుడు ఏం బయలుపరచడానికి ఇష్టపడతా ఉన్నాడంటే, నీ జీవితంలో, నా జీవితంలో గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ ఏ న్యూ ఫ్యామిలీ. ఏమి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడంట? నూతనమైన కుటుంబం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. 4వదిగా, మొదటిగా చూస్తే గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ ఏ న్యూ ఐడెంటిఫికేషన్ ఆర్ ఐడెంటిటీ. దేవుడు నూతనమైన గుర్తింపు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. రెండోదిగా చూస్తే గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ ఏ న్యూ హార్ట్. రెండోదిగా ఏంటంట? నూతనమైన హృదయం. మూడోదిగా నూతనమైన మనస్సు. 4వదిగా నూతనమైన కుటుంబం. 5వది చివరిది. ఈ మాట చూసుకొని ముగించుకుందాం రండి. 5వ మాట మార్కు సువార్త 12వ అధ్యాయం 30-31 వచనాలు. మార్కు సువార్త 12వ అధ్యాయం 30-31 వచనం. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ బలముతోను, నీ దేవుడైన ప్రభువును ఏం చేయాలంట? ప్రేమింపవలెను. ఇక్కడ చూస్తే మనము అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనపడతాడు. ఎవరంట? ఆయన సౌలు. సౌలు ఏం చేస్తా వచ్చాడంట? పౌలుగా మార్చబడతా వస్తే అననీయాను దేవుడు చెప్పాడు, అననీయ నువ్వు వెళ్ళి ప్రార్థన చేయయ్యా అంటే, అననీయ ఏం చెప్పాడు? ప్రభువా నీకు తెలియదేమో, దేవుని బిడ్డలను చంపేవాడయ్యా ఈ సౌలు అన్నాడు. ఏంటంట? దేవుని బిడ్డలను చంపేవాడయ్యా ఈ సౌలు అన్నాడు. ప్రభు ఏం చెప్పాడంట? రండి, అపోస్తల కార్యం 9వ అధ్యాయం 16వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజల్స్ చాప్టర్ 9 వర్స్ 16. ప్రభు ఏం చెప్పాడు? అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 16వ వచనం. దేవుడు అననీయతో ఏం చెప్పాడు? ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. రైట్. ఏంటంట? నా కొరకు శ్రమలు అనుభవించి ఒక పాత్రగా నేను చేసి ఉన్నాను ఈ పౌలును అన్నాడు. ఎవరన్నాడు? దేవుడే అన్నాడు. ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చాడంట? అనేకులను చంపుతా ఉన్నాడు అండి ఈ సౌలు అని అన్నాడు కదా. సౌలును పౌలుగా మార్చిన తర్వాత దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అన్ని జనులు ఎదుట నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు, పాత్ర అయి ఉన్నాడు ఈ సౌలు, పౌలుగా మార్చబడినప్పుడు అన్నాడు. చూస్తే మనము ఒక్కటి తక్కువ 40 కొరడా దెబ్బలు కదండి. 39 కొరడా దెబ్బలు ఎన్నిసార్లు తీసుకున్నాడంట?
ఎన్నిసార్లు అనుభవించాడంట? 5 సార్లు అనుభవించాడంట. ఎవరు? పౌలు. ఇంకా ముందుకెళ్తే రాళ్లతో కొట్టబడినాడు, కర్రలతో కొట్టబడినాడు. ఇంకా ఆయన ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఓడ బద్దలై ఎన్నోసార్లు మరణ అనుభవం గుండా వెళ్తా వచ్చాడు. ఇంకా చూస్తే ఎన్నో అపాయాలు తాను రుచి చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ నేను సొంత మాటలుగా చెప్పడం లేదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:24 నుంచి 28 వరకు చూస్తే ఈ సంగతులు ఉంటాయి. కనుక మనము ఈ యొక్క పౌలు యొక్క జీవితం ఏం చేయబడతా వచ్చిందంట? ఏ న్యూ పర్పస్, నూతనమైన ఉద్దేశంలోనికి దేవుడు తీసుకొని రాగలుగుతూ వచ్చాడు. పాత ఉద్దేశాలు ఏంటంట? చంపాలా, దేవుని ప్రజలను చంపాలా, అదే ఒక ఆరాధన, అదే దేవుడు ఆనందించి సంతోషించే ఒక కార్యమని తలంచుతూ వచ్చాడు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట? నూతనమైన ఉద్దేశంలోనికి నడిపిస్తూ వచ్చాడు కదా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డూ యూ హ్యావ్ దీస్ ఎక్స్పీరియన్సెస్? హ్యావ్ యూ ఫిల్డ్ దీస్ ఎక్స్పీరియన్సెస్ విత్ దీస్ ఎక్స్పీరియన్సెస్? నీవు నీ జీవితంలో ఇటువంటి అనుభవాలు కలిగి ఉన్నావా? లేదంటే ఇటువంటి అనుభవాలను నేను కూడా పొందుకోవాలని ఆలోచిస్తూ ఉన్నావా? ఏ అనుభవంలో ఉన్నావు? ఇట్లాంటి అనుభవాలు కలిగి ఉంటేవా? నేను నిజంగా సంతోషింపదగిన సంతోషకరమైన అనుభవాలు ఇవి, ప్రభువును కూడా సంతోషపరిచే అనుభవాలు. అయితే ఒకవేళ ఇట్లాంటి అనుభవాలు లేకుండా ఉన్నట్లయితే ఏం చేయాలా? నేర్చుకోవాలా. ఈ అనుభవాలు నేర్చుకోవాలా. నూతనమైన గుర్తింపును పొందుకోవాలా. నూతనమైన హృదయాన్ని మనం ఏం చేయాలా? పొందుకోవాలా. నూతనమైన మనస్సును పొందుకోవాలా. నూతనమైన కుటుంబాన్ని పొందుకోవాలా. నూతనమైన దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకొని వాటి చొప్పున నడవాలా. ఇట్లాంటి అనుభవంలోనికి ప్రభు నిన్ను నన్ను మనల్ని నడిపించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ్యా. మీ అపారమైన ప్రేమకై స్తోత్రాలు. యేసు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. దేవ, ప్రకటన గ్రంథం 21:5 రాయించబడినట్లుగా దేవ 5 నూతనమైన విషయాలను మేము నేర్చుకుని పరిగెరుగోటానికి మీరు చూపుతూ వచ్చిన మీ కృపకై స్తోత్రాలు. కరుణించుము దేవా. నూతనమైన గుర్తింపు క్రీస్తు యేసునందున్న ఎడల మేము నూతనమైన సృష్టి అని మీరు సెలవిస్తూ వచ్చారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి నామమునందు అయ్యా నీవు తప్ప వేరే నామము లేదు మమ్మల్ని రక్షించడానికి అని గుర్తెరగలుగుతూ వచ్చారు, వారు దేవుని యొక్క కుమారులు, దేవుని యొక్క కుమార్తెలు. అదే నూతనమైన సృష్టి. రెండవదిగా చూస్తే నూతనమైన హృదయం. దేవా, మిమ్మల్ని సంతోషపెట్టే హృదయమును మేము పొందుకునేలాగూ ముందుకు సాగగలుగుటకు సహాయము చేయండి. దేవ, నూతనమైన మనస్సు. దేవ, రూతు నూతనమైన మనస్సును కలిగి ఉన్నది. దేవా, ఆ నూతనమైన మనస్సు ద్వారా దేవా ఆమె మీ యొక్క వంశావళిలోనికి తీసుకొని రాబడతా వచ్చింది. నూతనమైన దేవా, 4వదిగా చూస్తే నూతనమైన కుటుంబము. యోసేపు నూతనమైన కుటుంబముగా చేయబడతా వచ్చాడు. ఆ కుటుంబం ద్వారా దేవ మరచిపోతూ వచ్చాడు సమస్తమైన కష్టములు. రెండవది, ఫలించే అనుభవంలోనికి, ఆశీర్వదింపబడే అనుభవంలోనికి కూడా తాను రాగలుగుతూ వచ్చాడు. 5వది, చివరిది, దేవ పౌలు నూతనమైన ఉద్దేశంలోనికి రాగలుగుతూ వచ్చాడు. ఆ నూతనమైన ఉద్దేశం ఏంటంటే, అయ్యా నేను బ్రతికినా చచ్చినా నీ కొరకే, నా మరణమైనా నీ కొరకే, నా జీవమైనా నీ కొరకే అని దేవ తన జీవిత విధానం ద్వారా బయలుపరుస్తూ వచ్చాడయ్యా. ఇట్టి అనుభవంలోనికి మీ ప్రజలమైన మేము కూడా రాగలుగుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు నెల సదాకాలం తోడయుండును గాక. ఆమేన్.